భూదాత పెద్దలు హిమగిరిరావు గారు దంపతులు ఇద్దరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి హాజరైన రైతు సోదరీమణులందరికీ, మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ఈ టర్మరిక్ ప్రాసెసింగ్ యూనిట్ ని ప్రారంభించుకున్నందుకు మీ ఎఫ్పిఓ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎఫ్పిఓ ఏదైతే బలమైన ఎఫ్పిఓ మన ప్రాంతంలో ఏర్పాటు అవుతా ఉన్నాయో, నాకు గుర్తున్నంత వరకు ఒక 2021 బడ్జెట్లో అనుకుంటా 1,00,000 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అందులో ప్రముఖంగా ఎఫ్పిఓలుగా రూపుదిద్దుకున్న రైతులందరికీ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ సుమారు ఎంత వచ్చింది నీకు సబ్సిడీ? 2 కోట్ల రూపాయల సబ్సిడీ ఈ ఫెసిలిటీకి ఇచ్చిందంటే దాన్ని అర్థం చేసుకోండి. మన గ్రామంలో పసుపుకు సంబంధించి ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెడతా అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 2 కోట్ల రూపాయల సబ్సిడీ తిరుపతి రెడ్డికి ఈ ఎఫ్పిఓకి లభించిందంటే ఎంత ఉపయోగించుకోవచ్చో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, మరియు ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనందరికీ మన నాయకుడు అమిత్ షా గారు తెలిసింది. మనం అందరం హోంమంత్రి అనుకుంటాం. ఆయన కింద కోఆపరేటివ్ సెక్టర్ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించుకుంది. ఒక పోర్ట్ఫోలియో ఏర్పాటు చేసి దానికి మంత్రిగా అమిత్ షా గారే ఉన్నారు. సో ఆయనతో నేను చర్చించినప్పుడు, ప్రధానమంత్రితో కూడా చర్చించినప్పుడు, ఇంతకు ముందున్న తోమర్ గారు అగ్రికల్చర్ మినిస్టరు, ఇప్పుడున్న శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, వీళ్ళతో కూడా చర్చించినప్పుడు పసుపు బోర్డు మాట్లాడే రోజులలో పసుపు బోర్డు మాట్లాడినాం. అదే సమయంలో ఆ తర్వాత కూడా ఎఫ్పిఓల ప్రమోషన్ కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా చేస్తున్నది, అది ఎంఎస్ఎంఈ కింద కానీ, అగ్రికల్చర్ సెక్టర్ కింద కానీ, హార్టికల్చర్ సెక్టర్, వివిధ పోర్ట్ఫోలియోలు ఏ దాని కింద అయినా కూడా ఇవన్నీ డిస్కషన్ వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తా. మేడం భవానీశ్రీ గారు మాట్లాడినప్పుడు బలమైన ఎఫ్పిఓ ఇక్కడ ఉంది అని ఆవిడకు తెలిసినప్పుడు సంతోషపడ్డారని అని చెప్పాడు. ఈ విషయము నేను మా ప్రధానమంత్రికి, మన హోంమంత్రికి, మన అగ్రికల్చర్ మినిస్టర్కి ఏం చెప్తా అంటే, మీరు ఎప్పుడైనా ఏ స్కీమ్ స్టార్ట్ చేయాలనుకున్నా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ గుర్తుపెట్టుకోండి సార్. మీకు మీ స్కీమ్ ముందుకు పోవడానికి చాలా అల్కగా అవుతుందని చెప్తారు. ఎందుకవుతుంది అంటారు, ఈ దేశంలో అందరికంటే ఎక్కువ అవగాహన ఉన్న రైతులు నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ పార్లమెంట్ లో ఉన్నారు. మోస్ట్ ప్రోగ్రెసివ్, ప్రగతిశీల రైతులు నిజామాబాద్ పార్లమెంట్ ఇంట్లో ఉన్నారు, సెగ్మెంట్ లో ఉన్నారు. అవేర్నెస్ ఎక్కువ ఉంది. అంటే అవగాహన, ప్రగతిశీల రైతులందరూ కూడా మా జిల్లా నుంచి వస్తారు సార్ అని వస్తారు టాపిక్. కాబట్టి మీ స్కీమ్ తొందరగా ముందుకు పోతుంది, ప్రజలకు తెలుస్తుంది, దాని బెనిఫిట్స్ రైతులకు అందుతాయి. ప్లస్ వీళ్ళు నిజామాబాద్ జిల్లాలో ఉన్న రైతులు, వాళ్ళ కుటుంబ సభ్యులు విదేశాలలో, అమెరికాలో, లండన్లో, ఢిల్లీలో, హైదరాబాద్ లో ఉన్న కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా వాళ్ళే ఎక్కువ అని చెప్తారు. సో మార్కెటింగ్, ప్రమోషన్ కూడా ఎక్కువైతే సార్ అని. ఇవన్నీ ఒక సైడు, ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ మాట్లాడుకోవడం విషయాలు మాట్లాడుతూ ఉంటాం. ఈ రకంగా నేను ప్రొజెక్ట్ చేస్తాను. ఓసారి పాలిటిక్స్ కూడా వస్తుంది. మాది పొలిటికల్ పార్టీ. మేము ఏం చేసినా ఫైనల్ గా మీ ఓట్ల కోసమే చేస్తాం. మేము ప్రభుత్వంలోకి వస్తాం,
ప్రభుత్వంలోకి వచ్చిన రోజు రాకేష్ రెడ్డి చెప్పిన మొత్తం ఇంప్లిమెంట్ చేసేది అల్కగా అవుతుంది. ఇప్పుడు మా ఇద్దరు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఈ ప్రోగ్రాం కాగానే నేమో గడ్కరీ గారి ప్రోగ్రాం పోవాలి హైదరాబాద్కి. ఇద్దరు ఎమ్మెల్యేలు నిజామాబాద్ ఇందూరు పోతున్నారు. ఎందుకు? పాకిస్తాన్ వాళ్ళని ఎల్లగొడతలేరట రేవంత్ రెడ్డి సర్కారు. ఇక్కడ ఉన్నవాళ్ళట పాకిస్తాన్ జైల్లో ఎల్లగొట్టమని కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఈయనకి పోతున్నారు. మహారాష్ట్రని ఎల్లగొట్టిండ్రు, గుజరాత్ ఎల్లగొట్టిండ్రు, ఉత్తరప్రదేశ్ ఎల్లగొట్టిండ్రు. ఉత్తరప్రదేశ్ సంగతి అయితే తెలుసు మీకు, బుల్డోజరు ఫస్ట్ ఎల్లగొడతారు ఆడికి. ఈడ మాత్రం ఎల్లగొడతలేదు. అంటే నాకు సిగ్గుచేటు ఏమనిపిస్తుంది అంటే, నా పార్లమెంట్ నియోజకవర్గంలో బోధన్లో అత్యధిక దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి, అత్యధిక దొంగ బంగ్లాదేశీలు వెళ్ళిండ్రు. ఒకటే ఇంటి మీద అడ్రస్ మీద 42 దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి. అయినా కూడా కొందరికి సిగ్గు వస్తలేదు. సో ఆ టాపిక్లకి ముందు పోయే ముందు ఎఫ్పిఓల విషయము, కేంద్ర ప్రభుత్వం స్కీములు ఏ రకంగా ముందుకు పోతే అల్కగా ఎట్లయితుంది, పబ్లిసిటీకి, ప్రజలకు తెలియనీకే, రైతులకు తెలియనీకే నా ప్రాంతం ఎందుకండి అనగానే పొలిటికల్ యాంగిల్లో కూడా తెలంగాణ విషయంలో డిస్కషన్లు వచ్చినప్పుడు వివిధ కులాలు, మతాలు, ఇతర సెగ్మెంట్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఆబ్వియస్ గా తెలంగాణలో రెడ్డి కమ్యూనిటీ అన్నది ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ కమ్యూనిటీ, సోషల్ కమ్యూనిటీ. నేను అన్న సార్, ఆ విషయానికి వస్తే కూడా నిజామాబాదే మర్చిపోద్దు మీరు, నిజామాబాదే నెంబర్ 1. పైసలున్న రెడ్డిలందరూ మా వాళ్ళే అని చెప్పి ప్రగతిశీల అవగాహన ఉన్న రైతులే కాదు, పైసే ఇదరీ జాదా హే సాబ్, అసలు సిసలైన రెడ్డిలు ఇందూరు జిల్లా వాళ్ళే అని చెప్తారు. పొలిటికల్ భాష ఇప్పుడు పొలిటికల్ భాష మాట్లాడాలి, అడ్మినిస్ట్రేటివ్ భాష మాట్లాడినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ భాష మాట్లాడాలి. సో ఈ రకంగా కలిసినప్పుడల్లా అలా నెత్తికి ఎక్కించుకోవడం నా పని. కాబట్టి ఎఫ్పిఓల స్కీమే కాకుండా రేపు అమిత్ షా గారి కింద ఉన్న కోఆపరేటివ్ ఏదైతే పోర్ట్ఫోలియో ఉందో, మంత్రిత్వ శాఖ ఉందో, దాని కింద కూడా గుర్తుపెట్టుకోండి, రేపటి నాడు కోఆపరేటివ్ సెక్టర్ కింద పెద్ద అగ్రి బేస్డ్ ఇండస్ట్రీ, అది పసుపుది కావచ్చు, వరిది కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఆ సెక్టర్ కింద వచ్చినప్పుడు నిజామాబాద్ లో పెట్టండి సార్. మీ స్కీమ్ కి ప్రమోషన్ మాక్సిమం స్పీడ్ లో జరుగుతుంది, దేశమంతా బాగుతుంది అని చెప్పి. సో ఈ రకంగా ఇందూరు పార్లమెంట్ సభ్యుడుగా మనకి ఏ రకంగా మన ప్రజలు, ఇక్కడ ఉన్న రైతాంగం, ఇతర వర్గాల గురించి మన నాయకులకి చెప్పే బాధ్యత ఎప్పుడు అవకాశం దొరికినా నేను ఈ రకంగా ప్రొజెక్ట్ చేస్తా ఉంటే, జస్ట్ ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా, అన్ని వర్గాల విషయంలో కూడా ఇదే రకంగా మాట్లాడడం జరుగుతుంది. ఇక తిరుపతి రెడ్డి భారతీయ జనతా పార్టీలకు రాకంటే ముందు కూడా నాకు తెలుసు, వాళ్ళ కుటుంబం తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుసు, వాళ్ళతో పనిచేసింది ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నాకు. ఆయన మోదీ గారి నాయకత్వానికి ఆకర్షితుడై పసుపు బోర్డు సాధించి ఆ పార్టీ ఎంపీగానో ఏ రకంగానో ఆయన ఆలోచించుకొని ఒకరోజు నా దగ్గరకు వచ్చి బీజేపీ జాయిన్ అవుతా అన్నాడు. నేను ఎంబడినే బీజేపీ కండవ కప్పినా, నీ అట్లాంటి వాడు కిసాన్ మోర్చాకి అధ్యక్షుడు ఉండాలని కిసాన్ మోర్చా కూడా అప్పచెప్పిన. కిసాన్ మోర్చా కార్యక్రమాలు చాలా వేగవంతంగా, చాలా యాక్టివ్ గా కూడా చేస్తుంది తిరుపతి. అవగాహన ఎక్కువ ఉంది, రైతాంగం గురించి ఎక్కువ తెలుసు, ఏ రకంగా ప్రమోట్ చేయాలా, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం స్కీములు వాడుకోవాలా. ఆయన 2 కోట్ల రూపాయలు ఈ యూనిట్కి తెచ్చిందంటే నిజంగా ఆయన ఘనత. ఆయన ఎంత యాక్టివ్ ఉంటాడు, ఎంత ఫోకస్డ్ ఉంటాడు ఆయన పని మీద. ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ గా నిజామాబాద్ జిల్లా నడి ఉంటున్న జక్రాన్పల్లి జాగ్రఫికల్ గా సెంటర్ ఉంటుంది, వీడికెళ్ళి ఈ మాట పాకుతుంది. కాబట్టి ఆ 1,00,000 కోట్ల అగ్రిబేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి కేటాయించిన 1,00,000 కోట్లు ఆ తర్వాత కూడా దాన్ని పెంచుతూ ఉంటారు. ఆ మాక్సిమం ఫండ్ మన జిల్లా, మన పార్లమెంట్ శాఖ మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ఇటువంటి వ్యక్తుల ద్వారా పూర్తి రైతాంగం బాగుపడుతుంది. ఇక మన చిరకాల స్వప్నం ఉండే పసుపు బోర్డు, ఈ పసుపు బోర్డు చుట్టూ రాజకీయాలు నేను చిన్నప్పటి నుంచి 40 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నా. పసుపు బోర్డు చుట్టే రాజకీయాలు తిరుగుతాయి.
ఆ పసుపు బోర్డు సాధించడమే కాకుండా ఆ పసుపు బోర్డుకి అధ్యక్షుడిగా చైర్మన్ గా మీ బిడ్డని ఆర్మూర్ బిడ్డని మనం మొట్టమొదటి చైర్మన్ గా చేసుకున్నాం. అది మోదీ గారికి మనం ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలని నేను కోరుతా ఉన్నా. ఆయన అధ్యక్షతన ఫస్ట్ 3 ఏళ్లు మనం పసుపు బోర్డుని స్థాపించి మన ప్రాంతంలో బలపరిచి ఇక్కడి నుంచి ఇప్పుడు ఇంతకు ముందంటే నేను ఎంపీగా అయినప్పుడు పసుపు 5-6 రాష్ట్రాలలో పండిస్తుండే. ఈ 5-6 ఏళ్లలో పసుపు దాదాపు 18 రాష్ట్రాలు 27 అన్ని ప్రతి రాష్ట్రంలో ఆల్మోస్ట్ ప్రతి రాష్ట్రంలో పసుపు పడుతుంది అలా. కాబట్టి ఈ పసుపు బోర్డుకున్న ఇంపార్టెన్స్ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. పసుపు బోర్డు చైర్మన్ గా మన బిడ్డ అవ్వడం ఎంత ఇంపార్టెంటో మీరు దీన్ని బట్టి ఊహించుకోవచ్చు. ఇక రాకేష్ రెడ్డి గారు మాట్లాడారు, ఇవన్నీ ప్రోగ్రెసివ్ గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఒక ఎత్తు. అసలు మనకి మన మెయిన్ ఫౌండేషను మన వ్యక్తిత్వం, మన ఏదైతే ఒకటే ఒక దేశం ఉందో మనందరికీ, దానికి కూడా ముప్పు వచ్చినప్పుడు ఇవన్నీ కాదు అది ముఖ్యమని రాకేష్ రెడ్డి గారు ఎంత బ్రహ్మాండంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేసిండో మనం అందరం విన్నాం. ఇక మీడియా కూడా బాగానే ఉంది. నరేంద్ర మోడీ సిర్ఫ్ పుల్ सड़क बनाने नहीं आया भाई, नरेंद्र मोदी भारत देश को जगत गुरु के जैसा खड़ा करने के लिए आया. तो మోదీ జీ నాయకత్వంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏదైతే టెర్రరిజం చేస్తున్నారో వీళ్ళు మన భారతీయుల్ని ఏ రకంగా అయితే చంపినరో పాకిస్తాన్ టెర్రరిస్టులు, వాళ్ళకి ఈయన నాయకత్వంలో మామూలు జవాబు దీటైన జవాబు కాదు, పర్మనెంట్ ఒకటేసారి ఒకటే దెబ్బకి మొత్తానికి పర్మనెంట్ గా టెర్రరిజం అన్నది కనుమరుగవుతుంది. అటువంటి నాయకుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇవాళ భారతదేశం ఉందంటే ఇది ప్రతి ఒక్క భారతీయుడు ఒక అదృష్టం. ఇది నేను రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ పెరికిట్ వెనుక పెట్రోల్ పంప్ వెనుక అది ఏంటది ఏం కాలనీ ఆర్మూర్లా జిరాయత్ నగర్ నిజామాబాద్ ధన్పల్ అన్న సెగ్మెంట్ లో అరసపల్లి అంటే అది ఆ సబ్జెక్ట్ ఏందో మీ అందరికి అర్థమయ్యేది. నేను వాళ్ళనే అడుగుతున్నా సూటిగా, నేను 2019లో ఎంపీగా అయినా, రైతులందరూ 178 మంది ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసారు. 94,000 ఓట్లు సుమారు వాళ్ళకి వచ్చినాయి. నేను 72,000 గెలిచిన. నేను ప్రతిసారి ఇంటర్వ్యూలలో చెప్పేది, ఆ 94,000 ఓట్లు నాయి, బీజేపీకి రావాలి. అవి నాకు వచ్చుంటే మేడం 1,50,000 ఓడిపోతుంటే. మేడం అంటే తెలుసు కదా, మర్చిపోయారా? యాద్ చేయాలా? 1,50,000 ఓడిపోవు. కాబట్టి నాది ఫస్ట్ నా పార్టీకి కానీ నాకు వ్యక్తిగతంగా కానీ నా నాయకుడు నరేంద్ర మోడీ కానీ ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటంటే ఆ 94,000 ఓటు నాకు వచ్చేటట్టు పనిచేయాలి. అయితే కాంగ్రెస్ ఓడు ఆ మేడం వీళ్ళిద్దరు దోస్తులే, రేవంత్ రెడ్డి కవిత వీళ్ళిద్దరు డైరెక్టర్లు ఉండే కంపెనీల పార్ట్నర్లు ఉండే, మీ మీడియాలోనే వచ్చినాయి, అవునా కదా? నేను గంగన్న చెప్పిన 3 ఏళ్ల కింద, అన్న ఒక పార్టీ మున్నూరు కాపుని పెడుతుంది, ఒక పార్టీ రెడ్డిని పెడుతుంది చూసుకోవాలి చెప్పిందా? ఎంతసేపు హిందువుల్ని డివైడ్ చేయాలి, తుర్కోళ్ళ ఓట్లు తెచ్చుకోవాలి, పనికి మాలిన గవర్నమెంట్ తెచ్చుకోవాలి, పనికి మాలిన ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలి. ఇదే పని కాంగ్రెస్ ఉంది. వీళ్ళిద్దరు కలిసి గది చేసి నేను 3 ఏళ్ల కిందనే చెప్పిన. పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు, పెద్ద మనిషి జీవన్ రెడ్డి అంటున్నా, కన్ఫ్యూజ్ కాకూడదు. కాంగ్రెస్ అభ్యర్థిగా అయ్యిండు. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన. నేను మనసులో అనుకున్నా, చేపట్టలోకి చెప్పిన ఎందుకు వస్తుంది ఇటు దిక్కు, ఆయన కరీంనగర్ జిల్లా ఆయన
ఈడ తుర్కోల ఓట్లు ఎక్కువనే నమ్మకంతో వస్తున్నాడు ఆయన. రావండి, హిందువుల ఓట్లు రావు. నేను గర్వంగా చెప్తున్నా బ్రదర్. సో 2019లో 52%, 51% హిందువుల ఓటు బీజేపీకి వచ్చింది. మొన్న 60% ఓటు బీజేపీకి వచ్చింది. నెక్స్ట్ 2029లో జరిగే ఎన్నికల్లో 75% హిందువుల ఓటు బీజేపీకి వస్తుంది నిజామాబాద్ పార్లమెంట్. ఇది ఒకటే సెగ్మెంట్. 2019 నుంచి 24 వరకు బీజేపీ ఓటు శాతం 45 నుంచి 48కి పెరిగింది. ఇంతకుముందు బీజేపీ ఎంపీలు ఉన్న వాళ్ళ దగ్గర ఓటు శాతం పెరగలే. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోనే బీజేపీ ఓటు శాతం 48. 50% అల్కగా దాటిస్తాం నెక్స్ట్ టైం. 50% దాటించినాక అవతల ఓడుంటే మనకేం చేసి. సో నా నమ్మకం ఏంటంటే, నా సిద్ధాంతం ఏంటంటే, భారతీయ జనతా పార్టీని ఎంత పెంచుతా ఉంటే మనం అపోజిషన్ పార్టీలు ఎలక్షన్ల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉండదు. నేను ప్రధానమంత్రి గారికి చెప్పిన, సార్ మీరు 543 అభ్యర్థులను పెట్టిండ్రు, అందులో ఎలక్షన్లలో అందరికంటే తక్కువ కష్టపడ్డు నేనే సార్ అని చెప్పి. నా ప్రజల మీద నమ్మకం నాకు. ఆ 94,000 నాకు వస్తాయనే నమ్మకం. జీవన్ రెడ్డి గారికి అదే మెసేజ్ ఇచ్చిన, అన్న నువ్వు కులం చూసుకోకు, తుర్కోల మతం చూడకు, వీడికి వస్తూ ఓడిపోతావు. చెప్పినా కూడా పెద్ద మనిషి ఇల్లే వచ్చిండు, ఓడిపోయాడు పాపం. ఆ వయసులో నాకు ఇష్టం లేకుండే. కవిత కంటే చాలా గట్టి క్యాండిడేట్ ఈయన. పేరు మంచిగా ఉన్నది, వయసు ఉన్నది, కులం బలంగా ఉన్నది. అందుకనే చెప్తా, అవగాహన ఉన్న రైతాంగం, అవగాహన ఉన్న ప్రజలు, మోస్ట్ ప్రగతిశీల ప్రజలు నిజామాబాద్ జిల్లా ప్రజలు. ఇక నేను 94,000 ఓట్ల కోసం నేను కష్టపడ్డా, పని చేయించిన, మోదీ గారు చేయించి అనౌన్స్ చేయించిన. ఇవాళ ఐఏఎస్ అధికారిని ఇక్కడ ఉన్నది మన ముందర, అదే బోర్డుకి. నేను తుర్కోల కోసం పనిచేస్తా. ఓట్లు ఎత్తారా అండి? వీళ్ళకి రైతాంగం పట్టదు, వీళ్ళకి వేరే సామాజిక సమస్యలు పట్టవు. ఎన్ని ఇల్లు కట్టినా, కోట్లాది ఇల్లు కట్టినా నరేంద్ర మోడీ ఓటు వేయమంటారు, బీజేపీకి ఓటు వేయమంటారు. అరే డబ్బాలు ఇస్తే 2,05,000 ఓట్లు పడితే ఒక్క ఓటు బీజేపీకి లేదండి. అంటే వీళ్ళకి ఏం పని చేస్తే చేస్తారు ఓట్లు చెప్పాలి. చేస్తాం, మీరు ఓట్లు వేయకుండా కూడా మేము ప్రయత్నం చేస్తాం. కానీ చెప్పండి వాళ్ళు, మాకు సమాజం పట్టదు, మాకు రైతాంగం పట్టదు, మాకు మహిళల సమస్యలు పట్టవు, మాకు ఎస్సీ ఎస్టీల సమస్యలు పట్టవు. అంటే ఏం పడుతుంది? ఓటు దేనికి వేస్తారు మరి? అందుకనే రాకేష్ రెడ్డి గారి స్పీచ్ తోటి నేను ఏకీభవిస్తున్నా. మనం అందరం ఒకటే ఆలే. నేను 5 ఏళ్ల నుంచి 8 ఏళ్ల నుంచి చెప్తున్నాను, రాజకీయాలు వచ్చినప్పటి నుంచి, గంప గుర్తోటేసుడు మీకే కాదురా భయ్, మాకు కూడా తెలుస్తుంది. గంప గుర్త ఓట్లేసుడు హిందువులు నిజామాబాద్ లో అత్యధికంగా వేస్తారు. తెలంగాణ హిందూ రాష్ట్రం స్థాపనకి నిజామాబాదే పునాది. ఆ రకంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీని తయారు చేసుడు, ఆ రకంగా ఇక్కడ రైతాంగానికి కానీ, మహిళలకు కానీ, ఇతర వర్గాలకు కానీ సేవలు చేసే బాధ్యత మాది. ఇవాళ రాకేష్ రెడ్డి గారు నిజామాబాద్ ఇక్కడ మాట్లాడిండు, జగరాన్పల్లిలో, రాష్ట్రంలో మాట్లాడుతున్నాడు, ఛానళ్లలో మాట్లాడుతున్నాడు. అందరికంటే ఎక్కువ గర్వపడేటోడు నేనే. రాకేష్ రెడ్డి మాటలతోటి ఉత్తేజం నింపుతాడు మనకు. మా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు సేవా కార్యక్రమాలు, హిందువులకు చేసే సేవా కార్యక్రమాలు ఎన్నో కావు. ఆయన ఎమ్మెల్యేగా మీరు చూస్తున్నారు. ఆయన 84 నుంచి 2014 దాకా విశ్వ హిందూ పరిషత్కి జిల్లా అధ్యక్షులుగా కోట్లాది రూపాయలు సేవా కార్యక్రమాలు, హిందూ కార్యక్రమాలకి ఆయన డొనేషన్లు ఇంతో అంత కావు. చాలా పెద్ద హృదయం ఉన్న ఎమ్మెల్యే ఆయన. హిందూ ధర్మానికి ఆయన చేసినంత సేవ తెలంగాణ రాజకీయ వ్యవస్థలో ఎవ్వరు చేయలేదండి. కాబట్టి ఇది ఫౌండేషన్. తెలంగాణ హిందూ రాష్ట్ర స్థాపన కావడానికి ఇందూరు జిల్లా ఫౌండేషన్ గా తీర్చిదిద్దే బాధ్యత మా అందరిది. మరోసారి మా తిరుపతి 10 లక్షలు ఇచ్చిర్రు, ఏదో కూర్చున్నది 10 లక్షలతో చేసిన అన్నాడు. మళ్ళా మెల్లగా నన్ను పొగడు మొదలుపెట్టింది స్పీచ్లో పొగడు మొదలు పెట్టగానే రాకేష్ రెడ్డి అగో మళ్ళా పైసలు అడుగుతాడు, బంగారు పూత కూర్చున్నాడు నీకు అని చెప్పి ఆయన చెప్తూనే ఉన్నాడు, నేను అడుగుతూనే ఉన్నాను. లాస్ట్ టైం మళ్ళీ నేను మళ్ళీ అడగా అన్న 2029 దాకా అడగా అన్నాడు.
అప్పుడు నాకు యాదకొచ్చింది, నేను 10 లక్షలు అడిగినప్పుడు అదే చెప్పి నాకు వీలైనంత ఎఫ్పిఓలకి రైతాంగానికి అవగాహన మీరు కల్పిస్తారు కాబట్టి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నాకు వీలైనంత తప్పకుండా సహాయం చేస్తా. మీ పెండింగ్ పైసలు కూడా కేంద్రం నుంచి వచ్చేటివి, దాని డీటెయిల్స్ కూడా ఇవ్వండి, అది కూడా ఫాలో అప్ చేస్తా. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. భారత్ మాతాకి. మన ప్రాంతంలో మనం ఏ పంట పండించినా ఆ పంటని డైరెక్ట్ మార్కెట్కి తీసుకెళ్లడం, లేకుంటే పండించినటువంటి పంటను ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకోవడం, ఈ రకంగానే మన వ్యవసాయం కొనసాగింది. కానీ మనం పండించినటువంటి పంటని ఒక ప్రోడక్ట్ గా మార్చి ఆ ప్రోడక్ట్ ని మార్కెట్లకు ఏ విధంగా తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతోని ఈ ప్రాంతంలో మీరు ఒక ఎఫ్ఈఓ స్థాపించుకొని మేము ఇక్కడ ఒక పరిశ్రమ పెట్టుకుంటాం, దీన్ని పసుపు ఆధారిత పరిశ్రమని మేము ఈ పసుపు ఆధారిత పరిశ్రమలో అనేకమైనటువంటి ప్రోడక్ట్లను కూడా చేసి మేమే డైరెక్ట్ రైతు నుంచి వినియోగదారులకు తీసుకెళ్తామనేటువంటి ఒక సంకల్పంతో ఈ ఎఫ్ఈఓని స్థాపించుకోవడం జరిగింది. స్థాపించుకున్నప్పుడు అనేక ఒడిదుడుగులు ఉంటాయి, అనేక అడ్డంకులు ఉంటాయి, అనేక ఇబ్బందులు ఉంటాయి. పనిచేసే వాళ్ళని చేయనీయకుండా ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అవన్నిటిని కూడా అధిగమించి మీరు ఒక దశ దాటినరు. మీ దశ దాటిన తర్వాత మీకు వచ్చినటువంటి విశ్వాసానికి ఇంకా మీరే ప్రోత్సహించి ఈ సంస్థని ముందుకు నడపాల్సినటువంటి అవసరం ప్రతి రైతు పైన ఉంటది. కాబట్టి నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. గత 50 సంవత్సరాల క్రితం వరంగల్ జిల్లా పివి నరసింహారావు గారు పుట్టినటువంటి ముల్కనూరు గ్రామంలో విశ్వనాథ్ రెడ్డి అని ముల్కనూరు సొసైటీ స్థాపించినప్పుడు ఆయన దానికి అధ్యక్షుడిగా ఉండే. ఆ ముల్కనూరు సొసైటీ మన దేశంలోనే ఒక ఆదర్శమైన సొసైటీ, రైతులు ఏర్పరచుకున్నటువంటి సొసైటీ, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి ఉంది. అక్కడ ఒక పెట్రోల్ బంక్ కానీ వాళ్ళు ప్రతిదీ కూడా ప్రొడక్షన్ చేసి ఇలా రైతు ఒక షేరు ఆ రోజు 100 రూపాయలు పెడితే ఈ రోజు ఆ రైతు షేరు దాదాపు 5 లక్షల రూపాయలు పరిస్థితి ఉంది. కాబట్టి మీరు కూడా దీంట్లో మంచికి 2000 పెట్టిండొచ్చు. రేపు భవిష్యత్తులో ఇప్పుడు అకోలాలో ఉన్నటువంటి కానీ ఇంగోలిలో ఉన్నటువంటి కానీ ఎఫ్ఈఓలు చూస్తే మీకు తెలుస్తుంది. ఈ ప్రాంతం నుంచి కూడా వెళ్ళిండొచ్చు. అక్కడ ఎఫ్ఈఓ స్థాపించినప్పుడు 5000 రూపాయలు పెట్టినటువంటి రైతు ఇలా దాదాపు 2-3 లక్షల ఆయన షేరు విలువైంది. కారణం ఆ సంస్థని చిత్తశుద్ధితో నడిపేటటువంటి మేనేజ్మెంట్ ఉంటే తప్పకుండా సంస్థ సక్సెస్ అవుతుంది. కాబట్టి తిరుపతి రెడ్డి గారు కానీ వాళ్ళ డైరెక్టర్లందరూ కూడా కానీ కష్టపడతా ఉన్నారు, మమ్మల్ని రెగ్యులర్ కలుస్తా ఉన్నారు. ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టినా, మొన్న హైదరాబాద్ లో మన అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ఉన్నా, నిజామాబాద్ ఎగ్జిబిషన్ ఉన్నా, ఎక్కడున్న వాళ్ళ ఎగ్జిబిషన్ లో మన ఇందూర్ పోస్ట్ పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి మన ఎఫ్ఈఓ ద్వారా అక్కడ ప్రజలకు పరిచయం చేయడం. ఇక్కడ మీకు అన్ని కూడా మిషనరీలు ఉన్నాయి. ఎంఎస్ఎంఈ ద్వారా మీకు 3,60,00,000 వస్తే దాంట్లో 90% సబ్సిడీ మీద మీకు ఇండస్ట్రీ ఇవ్వడం జరిగింది. రేపు భవిష్యత్తులో మీరు సక్సెస్ అయితే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది కూడా ఇటువంటి పరిశ్రమలు పెట్టుకోవడానికి ముందుకొచ్చేటటువంటి అవకాశం ఉంటది. తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఈ పరిశ్రమ వృద్ధి చెందడం కోసం, ఈ పరిశ్రమ అభివృద్ధిలో పదంలో పయనించడం కోసం మీ అందరి సహకారం డైరెక్టర్లకు ఉండాలా. డైరెక్టర్లు, ప్రెసిడెంట్, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దీనికోసం నిరంతరం శ్రమిస్తున్నారు, ఇంకా శ్రమించాల్సిన అవసరం ఉంటది. కాబట్టి ఈ పసుపుకు సంబంధించినటువంటి మన నిజామాబాద్ పసుపుకు సంబంధించినటువంటి ఇందూర్ పసుపుకు సంబంధించినటువంటి మార్కెటింగ్ విషయంలో తప్పకుండా మా పసుపు బోర్డు మీకు అండగా ఉంటది, హెల్ప్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందూర్ పసుపుని ప్రమోట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీరు ఇంకా ఏ రకంగా ముందుకెళ్లాలా, ఏ రకంగా మీరు ఇంకా మార్కెటింగ్ డెవలప్ చేసుకోవాలనే విషయంలో అన్ని విధాలుగా మేము సహకరిస్తాం. రేపు భవిష్యత్తులో మీకు ఏ అవసరం ఉన్నా కానీ పసుపు బోర్డు అండగా ఉంటది. పసుపు బోర్డు ఏర్పడిన తర్వాత గతంలో ఈ ప్రాంతంలో పసుపు బోర్డు కోసం అనేక సంవత్సరాలు ఉద్యమం చేసినాం. దాదాపు 3 దశాబ్దాలు ఈ ప్రాంతంలో ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో కానీ తమిళనాడులో కూడా ఉద్యమాలు చేసింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఉద్యమాలు చేసినప్పటికీ కూడా పసుపు బోర్డు విషయంలో ఎవరు కూడా ఏం చేయలేకపోయినారు, సాధించలేకపోయినారు. మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు పసుపు బోర్డు రావడానికి ముఖ్య కారణం. ఆ పసుపు బోర్డు ఏ విధంగా వచ్చిందో కూడా మీకు ఒకసారి చిన్న విషయం చెప్తాను. వారు ఎంపీగా 2019లో పోటీ చేసినప్పుడు ఆ రోజు మేము ఎలక్షన్ లో బిజీగా తిరుగుతా ఉన్నాం. రైతులు అదే సందర్భంలో చాలా ఉధృతంగా ఉద్యమం చేస్తా ఉన్నారు.
వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మనము పసుపోటు సాధన కోసం మనం అందరం పోటీ చేయాలని చెప్పేసి అందరూ కూడా పార్లమెంట్ కు నామినేషన్ కూడా వేయడం జరిగింది. రైతులందరూ కూడా దాదాపు 170 మంది రైతులు ఇక్కడ నుంచి జగిత్యాల వరకు నిర్మల్ వరకు ఉన్నటువంటి రైతులందరూ కూడా నామినేషన్స్ కూడా వేయడం జరిగింది. నామినేషన్ వేసి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది, ప్రచారం నడుస్తా ఉంది. ప్రచారం చివరి దశకు చేరుకున్నది. వాస్తవంగా ఏ రైతు సంఘం కూడా అరవింద్ గారిని నువ్వు బాండ్ రాసిమని చెప్పి ఆయన అడగలేదు. బాండ్ రాసిమని చెప్పి ఆయన ఎవరు అడగలేదు. ఆయననే లాస్ట్ ఎలక్షన్ కంటే 3 రోజుల ముందు నేను వారిద్దరం కూర్చున్నాం. అన్న, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు మనం పసుపోటు సాధించాలంటే ఒక గ్యారెంటీ ఇచ్చి మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చు, మంత్రుల మీద ఒత్తిడి తీసుకురావచ్చు. మనం రాసిచ్చి రేపు గెలిచిన తర్వాత ఇవ్వకుండా వాళ్ళకు ఇబ్బంది అవుతున్నటువంటి ఆలోచన, పార్టీకి కూడా ఇబ్బంది అవుతున్న ఆలోచనతోని పార్టీ కూడా అనుకుంటది. కాబట్టి మనం రాసిద్దామని చెప్పి వాళ్ళంటే ఇది సాధ్యం అవుతుందో కాదో వద్దు అరవింద్ అని నేను అన్నాను. కానీ వద్దన్నా, మనం రాసి కంపల్సరీ పెడదాం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సాధిద్దామని చెప్పేసి ఆ రోజు నైట్ లో దాన్ని బాండ్ టైప్ చేసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఆ బాండ్ ఎవరికి రాసి ఇవ్వలేదు. అనేక మంది అనేక రకాల అవాకులు చెవాకులు వెళ్ళిండు, అనేక రకాలుగా దాడులు చేయించారు. కానీ చివరకు సత్యం విజయం సాధించింది. విజయం ఎప్పుడు కూడా మంచి మనసుతో పనిచేసేటటువంటి వ్యక్తులకు విజయం ఎప్పుడు కూడా వర్ణిస్తానటువంటి విషయం ఈ మన పసుపోటు సాధన అనేటువంటి విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పసుపు నేను కూడా చైర్మన్ అయ్యేంత వరకు పసుపు అనేది నిజామాబాద్ జిల్లాలోనే మండుతుంది, లేకుంటే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ ఈ ప్రాంతంలో మండుతుంది అనేటువంటి ఆలోచన నేను కూడా ఉన్నా. కానీ పసుపు ఈ దేశంలో 21 రాష్ట్రాల్లో పసుపు పండుతుంది. అత్యధికంగా మహారాష్ట్రలో 2,10,000 ఎకరాలు పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 55,000 ఎకరాలు ఉంది. తమిళనాడులో 58,000 ఎకరాలు ఉంది. మన తెలంగాణలో 45,000 ఎకరాలు ఉంది. మధ్యప్రదేశ్ లో కూడా 40,000 ఎకరాలు ఉంది. ఒరిస్సాలో కూడా దాదాపు 45,000 ఎకరాలు ఉంది. చిన్న రాష్ట్రమైనటువంటి కొండల పైన ఉన్నటువంటి మిజోరంలో కూడా 10,000 ఎకరాలు ఉంది. అస్సాంలో కూడా 20,000 ఎకరాలు పండిస్తారు. ఈ దేశంలో పంట పండించినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక గోవా తప్పితే మిగతా ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ లో కూడా 25 ఎకరాల పంట పండుతుంది. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలైనటువంటి డామన్ డయ్యు గాని అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఈ పసుపు పండిస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా పండించేటటువంటి రైతులం దాన్ని ఎక్కువ క్రిమి సంహారక మందులు వాడకుండా, ఎక్స్పోర్ట్ లో ఎక్కువ క్రిమి సంహారక మందులు వాడినటువంటి పసుపు మళ్ళీ వాపసు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో రైతులు కొద్దిగా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మీ అందరికి కూడా నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా ఈ మంచి సమయంలో మనందరం ఈ ప్రాంతంలో ఒక పరిశ్రమ స్థాపించుకున్నాం. ఈ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందిన తర్వాత రేపు భవిష్యత్తులో మిగతా రైతులు కూడా ఈ రకంగా ఇంకా వేరే రకమైనటువంటి పంటలలో కూడా మనమే పండియాలా, మనమే ప్రొడక్షన్ చేయాలా, మనమే మార్కెటింగ్ చేసుకోవాలా. రైతు నుంచి డైరెక్ట్ వినియోగదారుడి వరకు వెళ్లే విధంగా మధ్యలో దళారులు లేకుండా ఈ రకమైన సిస్టాన్ని ఎంకరేజ్ చేయడం కోసమే ఈ ఎఫ్ఈఓల్ని మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ ఎఫ్ఈఓల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎఫ్ఈఓలకు మొన్నటి వరకు దాదాపు బాయిలర్స్ కానీ పాలిషర్స్ కానీ ఇవన్నీ కూడా 90% సబ్సిడీ మీద ఎఫ్ఈఓలకు ఇవ్వడం జరిగింది. ఇండివిజువల్ ఫార్మర్స్ కు 50%, ఎస్సీ ఫార్మర్ అయితే 75% సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంకా ముందు కూడా ఇంకా ఎక్కువ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మా టర్మరిక్ బోర్డు తరఫున రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఇస్తాం. అదేవిధంగా మార్కెటింగ్ డెవలప్ చేస్తాం. పసుపు బోర్డు ఏర్పడిన తర్వాత మా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఈ రోజు మీరు 1876 కోట్ల పసుపుని ఎక్స్పోర్ట్ చేస్తున్న 34 దేశాలకు, దీన్ని 2030 వరకు 6,000 కోట్లకు తీసుకెళ్లాలనే ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం దృష్టి పెట్టి ముందుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దీనికి సహకరించి మీ అందరి అభిమానంతోనే ఆదరణతోనే ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. అప్పుడప్పుడు జీవారెడ్డి షాపింగ్ మాల్ సినిమాలు చూసిండ్రు, అన్ని పోయినాయి. ఇప్పుడు ఒక్క మనిషి లేకుండా అయిండు. కాబట్టి సంపాదించిన ఆస్తి, దాసబెట్టుకున్న బంగారం, కన్న బిడ్డల భవిష్యత్తు ఏమవుతున్నదో కూడా ఆలోచించండి. ఏం జరుగుతున్నది కశ్మీర్లా?
హిందూ అయితే చాలు అంటున్నారు. ఇంకెందుకు కులపిచ్చి చూసిండ్రా? కమరోళ్ళు, కుమరోళ్ళు, అడ్డోళ్ళు, కాపోళ్ళు, మంగళోళ్ళని అడిగిండ్రా? ఇటు తమిళోడా, ఇటు మహారాష్ట్రోడా, ఇటు భాష తెలుగు అడిగిండా? హిందూ అయితే చాలు. కాబట్టి మీరు ఏదైతే జీవితాంతం కష్టపడి కడుపులా కనుక్కున్న పిల్లలు అన్నిటికీ అదే చెప్తున్నాను వేదిక ద్వారా. దయచేసి మా సోదరులు, మహిళలు అందరు ఉన్నారు కాబట్టి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది తీసేయమంటున్నా. మొత్తం ఇందులో ఫ్యామిలీ ప్లానింగ్ తీసే కడుపు నిండా కనుకోండి పిల్లలు, కడుపు నిండా కనుకోండి లేరా? మొత్తం మా 4 మేనత్తలు ఉంది, మా బాబు ఉండే, పెద్ద బాబు ఉండే, 7 మంది ఇంటి నిండా పండగ మేక వేసుకుంటే ఆడ సరిపోకపోతుండే. ఓరి ఒక లింగడు అది కూర్చోడే బాబరే. కానీ ఇవన్నిటితో పాటు అంటే ఎక్కడ ప్రమాదం వస్తున్నది? ఎదుటివాడు 11 మందితో 12 మందితో ఆట ఆడుతున్నాడు, నువ్వు ఫారం కొలతో ఎట్లా ఆడుతావు? 2 కొలతో ఆడేమో బాంబులు పట్టుకొని తిరుగుతాడు, నువ్వు సుధీల్ బాంబులు భయపడుతుంది పోరడు. ఇవి కూడా ఆలోచించండి. ఇంత కష్టపడుతున్నారు, ఇంత ఎండలల్లా వ్యవసాయం చేసుకుంటా, ఇంత కష్టపడి ఏదో శాతనైన తారీఖు 4 పనులు చేసుకుంటా, డబ్బు 30 40 చేసుకుంటారు, 40 50 చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎవరికి ఇచ్చిపోతారు? నేను ఒకవేళ మాట్లాడింది ఇంటికి వెళ్ళక ఆలోచించండి. నేను మాట్లాడిన ఒక అబద్ధం ఉంటే నాకు మళ్ళీ ఫోన్ చేయండి. వెస్ట్ బెంగాల్లో ఎలా ఎడిపోతారు? కాశ్మీర్కి వెళ్ళగొడితే ఢిల్లీకి వస్తుంది, వెస్ట్ బెంగాల్ కొడితే మహారాష్ట్ర పోతుంది, మహారాష్ట్రకి వెళ్ళిపోతే ఒరిస్సాకి పోతుంది. ఇవన్నీ అయిపోయినాక ఎడిపోతారు. ఉన్నదే ఒక దేశం. రైతు బిడ్డగా రైతుల గురించి మాట్లాడినా, కానీ ఇవన్నీ సంపాదించుకొని ఇట్లాంటి ఫ్యాక్టరీలు పెట్టుకొని బంగారం కొనుక్కొని ఇవన్నీ ఏం చేసుకుంటారు? ఊరికి ఇచ్చిపోతారు. పంచర్ దుకాణం వరకే, పండ్ల దుకాణం వరకు ఇచ్చిపోతారా? ఆడేమో కళలు అంటున్నాడు, పండ్లు అమ్ముకుంటే బిల్డింగ్ నాదే అనుకుంటా. వీడి కొడుకు అయితే అమెరికా ఉన్నాడు, ఈ రాష్ట్రం లేడు, ఏడో లేడు, నేనే తీసుకోవాలి. కొద్దిగా దయచేసి ధర్మం కూడా ఉంచుకోండి. ఈ సనాతన ధర్మం అంతరించిన రోజు మీరు ఏదైతే మీ బిడ్డలను ఇంత అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారో, మీరు మీ గురించి బతుకుతున్నారు. ఈ రోజు మేము మీ బిడ్డల గురించి బతుకుతున్నాం. మీ బిడ్డల గురించి బతుకుతున్నాం. ఆడొక్కరు ఫోన్ చేస్తాడు, ఈడొక్కరు ఫోన్ చేస్తాడు, హిందువుల గురించి గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నాం? మరి వాళ్ళ గురించి మాట్లాడాలి, నా వాళ్ళ గురించి మాట్లాడాలి కదా. నేను పుట్టిన హిందువుగా, పెరిగిన హిందువుగా, నువ్వు ఎట్లయితే నీ ముస్లింస్ మాట్లాడుకుంటున్నావో, నువ్వైతే నీ క్రిస్టియన్లకు ఎట్లా మాట్లాడుకుంటున్నావో, ఎట్లయితే ప్యాంట్లు చూసుకుంటా బుల్లెట్లతో కాలుస్తున్నారు, మాకు లేదా? మాకు రక్తం మరగదా? మాకు దుఃఖం రాదా? పెళ్ళైన బిడ్డ 3 రోజులకు ముండ పోస్తే మా కళ్ళకు నీళ్లు రావా? అనిమీనుకోని ఆడబిడ్డ విధవరాలు కడితే ఏ తల్లిదండ్రుల కడుపు ఉంటది? ఎవరికైనా జ్ఞానం ఉండదా? లేదు. అయిపోయి 5 నిమిషాలు మన బిడ్డ కాకపోతే అయిపోయి. మరి అది మన దగ్గర కత్తి ఎట్లా? కాశ్మీర్లకు వచ్చిన తుపాకీ, నిజామాబాద్కి వచ్చిన తుపాకీ, జగ్రాంబిల్కి ఎట్లా? ఈ తుపాకులు ఆపాలంటే హిందువుల ఐక్యత ఒకటి. మనకు మనం ఒకటవుదాం, మనకు మనం ఒకటవుదాం. రైట్, నేను ఇష్టం లేని మీకు ఇంకొక మీరొచ్చి రండి. లేదు మా పార్టీ ఇష్టం లేదు, ఇంకొక హిందుత్వ పార్టీ కూడా ఏంటి, అది కూడా లేదు. హిందుత్వం అంటే ఇష్టమన్నది వేయండి. కుంభమేళలో మునుగనోడిని, కుంభమేళ రానోడిని ఏంటి కత్తరాడు? నీ గుడి ఊళ్ళో కొట్టేటోడు కొట్టేస్తావు, నీ ధర్మాన్ని ఇన్సిడెంట్ కొట్టేస్తావు. అయోధ్య రామ గుడి గారితో రానోడిని తెలదా మీకు? నేను రాజకీయ వేదిక కాబట్టి గట్టిగా మాట్లాడతలేడు పేర్లతో సార్. దుమ్ము దులుపుతుంది, మామూలుగా దులుపు అంతే కదా. 66 కోట్ల మంది మునిగిరా కుంభమేళ. ఓడికి భయం రాకపోయా, దొరకు రాకపోయి, ఇప్పుడు నోడికి రాకపోయా సత్తరా? అచ్చేసి ఒక రోజు మునిగితే ఏమైతే? అమెరికాకి వెళ్ళి మునిగిపోయారు, లండన్కి వెళ్ళి మునిగిపోయారు, ఇంగ్లీష్ వాడు మునిగిండు, జపాన్ వాడు మునిగిండు, జర్మన్ వాడు మునిగిండు. మన ధర్మం ఉన్న నద్దులే మనం ఉంటాం. ధర్మం లేని రోజు దేశం ఉండదు. దేశము ధర్మం లేకపోతే మీ భవిష్యత్ తరాలు ఉండవు. దానికి కశ్మీర్ ఉదాహరణ, పాత బస్తు ఉదాహరణ, బైన్సా ఉదాహరణ, ఆర్మూర్లో జిరాయిత్ నగర్ ఉదాహరణ, పెరికిట్ల పెట్రోల్ బంక్ వెనకాల ఉదాహరణ, నిజామాబాద్ లో అర్సఫెల్ ఉదాహరణ. పోయినరా? పిల్లలు పోతారా? కాబట్టి దయచేసి చెప్తున్నా మీ అందరికీ, మీ బిడ్డగా చెప్తున్నా, మీ ఇళ్లలో పుట్టిన బిడ్డగా చెప్తున్నా, రాజకీయ నాయకుడిగా చెప్పట్లేదు.
రాజకీయాలు మాట్లాడి చాలా ఉన్నాయి. ఈ రోజు చెప్తున్నాం, వడ్ల గురించి మాట్లాడుతున్నాం, రైతుల గురించి మాట్లాడుతున్నాం, రైతు సమస్యల గురించి మాట్లాడుతున్నాం. వచ్చిన రైతు కుటుంబాలకు వెళ్ళి రైతు చల్లగా ఉంటుంది, దేశం చల్లగా ఉంటుంది. కానీ మీరు కూడా మిమ్మల్ని చల్లగా ఇష్టం కూడా మీరు చల్లగా చూసి నేర్చుకోండి. మేము ఇష్టాన్ని బిడ్డల మధ్య మేము ఏమైనా తయారు చేస్తాం, వీరులను తయారు చేసి పంపిస్తాం మొత్తం వీరభూమికి. శివాజీ విగ్రహం పెడదామంటే భయం, ఆడబట్టి కూర్చుంటాను అని పెడతాడు. చూడండి, పేపర్ చూడండి, యూట్యూబ్ చదువుండ్రి, నవ్వుండ్రి, అర్థమైపోయింది. మన దాకా వచ్చే ప్రమాదం అంటుంది. ఎప్పుడొకడే చెప్తాం, పక్కింటోడు ఇల్లు కాలిందని ఈ రోజు మీరు ఆర్పలేదనుకో, మన ఇల్లు కాల్పిన రోజు ఉండడు. కాశ్మీర్లో వచ్చింది మా వాళ్ళు కాదు, కర్ణాటకలో వచ్చింది ముందు 3 రోజుల కింద సుహాన్ శెట్టి మన బిడ్డ కాదు, మన బిడ్డ చచ్చినోడు కూడా. కాబట్టి హిందువులలో ఒకటే కావాల్సింది ఐక్యత, మనకున్నది ఒకే దేశం, మన ధర్మం, ఇవి కాపాడుకోవడం. అలా ఇతర మతస్థులు మేమేమంటలేం, మా బతుకులు మమ్మల్ని బతుకులు. మేమెందుకు కలమగల, మేమెందుకు వస్తుందా మీ కలమ వస్తుందా? ఒకరికైనా వస్తుందా? తెలుగు వస్తుందా? కలమ వస్తుందా మీకు? కలమ వస్తుందా? మరి కాశ్మీర్ ఈ కత్తి ఎట్లా? ఇప్పుడు కలమ చదవమంటే ఎంతమంది చదువుతారు? ఇక అది కాశ్మీర్లో అడిగింది ఇదే మాట. అర్థమవుతున్నదా మీకు? అది చదువుతున్నా గాయత్రి మంత్రం. కాబట్టి దయచేసి ఈ నా మాట ప్రతి ఇంట ప్రతిధ్వనించాల. నేను మాట్లాడిన ఒక్క మాట తప్పుంటే లక్షలాది మందికి, కోట్లాది మందికి సమాధానం ఇస్తాం. కల్మ మేమెందుకు చదవాలా? మేము మా గాయత్రి మంత్రం, మా గీతా పారాయణం చేస్తాం. మేము మిమ్మల్ని గీతా పారాయణం చేయమంటే మమ్మల్ని ఎందుకు చంపుతారా? మా బిడ్డల్ని, మా ఆడబిడ్డల్ని విధవరాలు ఎందుకు చేస్తారా మీరు? 2 ఏళ్ల బిడ్డ పక్కన పెట్టుకుని కన్న తల్లి బతిలాడితే చంపద్దు అని కాళ్ళ మీద పడితే చంపుతారా మీరు? భార్య కొడుకు మమ్మల్ని చంపుతాడు, మోడీకి బోలా అంటారా? బరాబర్ మోడీకి బోలు. మోడీ మా దేవుడు, మోడీ మా కాదు, మోడు వీరుడు మోడీ. మోడే మా దేవుడు. దేవుడికి చెప్పక ఎవరికి చెప్తాంరా? చెప్తున్నాం, చెప్పినాం, త్వరలో దానికి సమాధానం చెప్పుతాం. బరాబర్ 1000 నికాల్కే చెప్తూడేగా తుమ్లోంకు. ఎవ్వరు ఎక్కడ ఉండేది అవసరం లేదు. దయచేసి రైతు సోదరులు చెప్తున్నారు, మీరు ప్రధాన కర్తలు గ్రామాలలో, ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళు, భూములున్న వాళ్ళు, ఇండ్లున్న వాళ్ళు, మీరు కొద్దిగా ఆలోచించండి. కొద్దిగా ఉచితం ఏం చేస్తున్నారు? ఒక ఉచితం ఒక రోజు బతుకమా? లేనోడు ఉన్నలకి మనకేమైతుంది? బిల్డింగ్ ఉన్నది, 10 ఎకరాల భూమి ఉన్నది, అదేదో చెప్తాను నాగమాగం అవుతాం. అన్ని ఉండాలి కదా, ఈ భూమి పర్మనెంట్ ఉండాలి కదా, ఇల్లు పర్మనెంట్ ఉండాలా, ఈ ధర్మం ఉండాలా, ఈ దేశం ఉండాలా, భవిష్యత్తు ఉండాలా, పిల్లలు ఉండాలా, ఈ బొట్టు ఉండాలా, కట్టు ఉండాలా. క్షణికంగా రాజకీయ నాయకులు చేసే మోసాలకు బలి కాకండి. ఈ దేశంలో నీ గురించి ఎవరు కొట్లాడతాడు? నీ ధర్మం గురించి ఎవడుంటాడు? నీ దేశం గురించి ఎవడుంటాడు? నిజంగా ఆలోచించండి. మీకు తెలకపోతే మీ బిడ్డలను అడగండి ఈ రోజు దేశంలో ఏం జరుగుతున్నది. కాబట్టి అందరూ ఒకటి కండి. వ్యవసాయంతో పాటు మీ దైవాన్ని దాన్ని ఏం చేసుకుంటారు? దైవమే లేని రోజు ధనం ఏం చేసుకుంటారు? దేశమే లేని రోజు ధనం ఏం చేసుకుంటారు? అన్నిటితో పాటు దైవాన్ని కాపాడుకోండి, ధర్మాన్ని కాపాడుకోండి, మీ భవిష్యత్ తరాలను కాపాడుకోండి, మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోండి. హిందూ అని గర్వించడానికి నిలబడండి, భారతీయులను చెప్పుకోవడానికి గర్వపడండి. కాబట్టి ఇట్లాంటి ఫ్యాక్టరీలు వేసుకోండి. నేను చెప్పిన బాధ ఏంటంటే కాశ్మీర్లో ఫ్యాక్టరీలు వదిలేసి వచ్చారు, వెస్ట్ బెంగాల్లో ఫ్యాక్టరీలు వదిలేసి వచ్చారు. జీవితాంతం కష్టపడి ఇలా కష్టపడతారు, మళ్ళా ఓరుకు పాలు చేసేస్తారు. ఇట్లాంటి మన ప్రాంతంలో కావద్దు. భారతదేశం ఎప్పుడు ఈ ధర్మంతో, సనాతన ధర్మంతో సుభిక్షంగా ఉండాలా. మీ బిడ్డలు మేము ఎట్లా ఆత్మగౌరవంతో బతికిన ఈ దేశంలో, ఈ ప్రాంతంలో మీ బిడ్డలు కూడా ఇట్లాంటి మందిరాలతోని, శోభయాత్రలతోని, శ్రీరామనవమి చేసుకుంటా, హనుమాన్ జయంతి చేసుకుంటా. జాయిన్ అయినప్పుడు ఫస్ట్ నిజామాబాద్ లో ది బెస్ట్ ఎఫ్పిఓ ఏది ఉందని నన్ను అడిగితే మీ గురించి చెప్పారు. అప్పుడు వచ్చి విజిట్ చేసినప్పుడు చాలా మంచిగా అనిపించింది. మీరు ఇంతగా రిస్క్ తీసి ఇన్వెస్ట్మెంట్ చేసి బాయిలర్స్ కానీ, పాలిషర్స్, అన్ని మెషిన్స్ తీసుకొచ్చి మీరు అందరు కలిసి ఉండి చేయాలనుకోవడం చాలా ఎంకరేజింగ్ ఉంది. మిమ్మల్ని చూసి ఇంకా ఎంతో మంది రైతులు ముందుకు వస్తారు, ఇట్లాంటి ఎఫ్పిఓస్ ముందుకు వస్తాయి. మీ సక్సెస్ విల్ డిసైడ్ ద సక్సెస్ ఆఫ్ మెనీ అదర్ ఎఫ్పిఓస్. సో మీ అందరికీ మా విషెస్ తెలియచుకుంటున్నాను. మీ లీడర్షిప్ కూడా చాలా బాగుంది. తిరుపతి రెడ్డి వచ్చి 2 months లో ఏ ఈవెంట్కి వెళ్ళినా, ఎక్కడ స్టాల్స్ ఉన్నా యు ఆర్ దేర్. సో అంత యాక్టివ్గా ఉండడము, అన్ని విషయాలు తెలుసుకోవడం,
అన్ని ఇంట్రెస్ట్ బాగా చూపించడం, దట్ షోస్ ద సక్సెస్. లీడర్ బాగుంది, మీ టీం బాగుంది. అండ్ ముందుగా బోర్డు నుంచి కూడా మా తరపు నుంచి ఎంత మాక్సిమం సపోర్ట్ ఉందో మేము చేస్తాం అందరు రైతులకి. సో సార్ అన్నట్టు, ముందుగా అన్నట్టు, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్గా మనం అమ్మినప్పుడు మనకి ఇంకా మార్కెట్లో వాల్యూ పెద్దగా ఉంటుంది, ప్రాఫిట్ విల్ బి బెటర్ ఫర్ ఫార్మర్స్. ఆ యాంగిల్ నుంచి బోర్డు కూడా పనిచేస్తుంది. ఎట్లా మార్కెటింగ్ పెంచాలి, బ్రాండింగ్ ఇస్ ఇంపార్టెంట్. సో మనము ఏ ప్రోడక్ట్ అయినా ఎట్లా దాన్ని ప్యాకేజ్ చేస్తున్నాం, ఎవరిని వెళ్ళి రీచ్ చేస్తున్నాం, ఎక్కడ ఏ షాప్స్లో అమ్ముతున్నాం, ఇవన్నిటి పెట్టి కూడా రేట్ అనేది మారుతుంది. మీకు అందరికి తెలిసిందే. జయశ్రీ గారితో కూడా డిస్కస్ చేశాను. 2 years నుంచి ఎంతో ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చారు. మీరు ప్యాకేజింగ్ చేసి పౌడర్స్గా అమ్ముతారు. ఇది కాక ఇంకా ముందుగా ఇంకా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఏమేమి చేస్తాం, ఎట్లా బ్రాండింగ్ చేయాలి, మార్కెట్ చేయాలి అనేది గురించి కూడా డిస్కషన్ అయ్యింది. ముందుగా కూడా డిస్కషన్ చేద్దాం. రీసెర్చ్ వర్క్ ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏమేం ప్రోడక్ట్స్ చేయొచ్చు, అన్నిటికీ ఒక ఫార్ములా ఉంటుంది. ఫార్ములా లేక మనం ప్రోడక్ట్స్ చేస్తే అది మనకి అప్రూవల్ దొరకదు. సో దానికి కావాల్సిన రీసెర్చ్ అట్లాంటి మీద కూడా ఫోకస్ చేయాలి. అండ్ జయశ్రీ గారు చెప్పారు టెస్టింగ్ కూడా ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయని. దట్ ఈస్ వెరీ గుడ్. బికాజ్ ఇప్పటివరకే మనకి ఇష్యూ ఏముందంటే ఏ వెరైటీ అమ్ముతున్నాం, ఎంత మాయిశ్చర్ ఉంది, ఎంత కుర్కుమిన్ ఉంది అన్నట్టు సైంటిఫిక్గా మనకి డీటెయిల్స్ లేనిపోవడం వల్ల కూడా మనకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది వెన్ యూ గో అండ్ సెల్ ఇట్ ఇన్ మార్కెట్. సో ఇట్లా సైంటిఫిక్గా మనం టెస్టింగ్ చేసి ముందుకు వెళ్ళేటప్పటికి ఐ థింక్ ద ప్రోడక్ట్ విల్ సెల్ బెటర్ ఎట్ అ గుడ్ ప్రైస్. అందరం కలిసి పనిచేస్తాం. బోర్డు నుంచి కూడా వీ విల్ గివ్ యువర్ మాక్సిమం సపోర్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద FPO. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.